ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఇండియా ఓడిపోయిన తర్వాత సెకండ్ టెస్ట్ మ్యాచ్కి ఇండియాతో పాటు ఇంగ్లాండ్ కూడా చిన్న మార్పులు అయితే చేయబోతున్నారు. ఈ మ్యాచ్ 2 జూలై ఎడ్బాస్టన్ వేదికగా ఆడబోతున్నారు. అయితే ఎడ్బాస్టన్ వేదికలో మన టీమిండియాకి వరస్ట్ రికార్డ్స్ అయితే ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ 8 మ్యాచెస్ ఆడితే ఒక్క విన్ కూడా లేదు. దాంతో పాటు 7 లాసెస్, ఒక డ్రా అయితే ఉంది. ఆ 8 మ్యాచెస్ రిజల్ట్స్ నేను మీకు స్క్రీన్ మీద అయితే ప్రొవైడ్ చేస్తున్నా చూడండి. ఇంకా ఈ వెన్యూలో ఇంగ్లాండ్కి 60% అయితే విన్ పర్సెంటేజ్ అయితే ఉంది. ఈ వెన్యూలో ఇంగ్లాండ్ యావరేజ్ స్కోర్ వచ్చేసరికి 333, ఇంకా ఇండియాది వచ్చేసరికి 282, ఇంకా వరస్ట్ స్కోర్ వచ్చేసరికి ఇంగ్లాండ్ది 221, ఇంకా ఇండియాది వచ్చేసరికి 214. పిచ్ కండిషన్స్ వచ్చేసరికి ఒక ఎండ్లో బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అండ్ ఇంకో ఎండ్లో సీమర్స్ కూడా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఈ గ్రౌండ్ లో 230 వికెట్స్ దాకా పేసర్స్ తీస్తే 59 వికెట్స్ దాకా స్పిన్నర్స్ అయితే వికెట్స్ తీశారు. ఒకవేళ ఓవర్ కాస్ట్ కండిషన్స్ అయితే ఫస్ట్ 3 days లో సీమర్స్ కి అయితే బాగా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఇంకా బ్యాటర్స్ వచ్చేసరికి కొంచెం స్ట్రగుల్ అయితే అవుతారు. ఇంకా స్పిన్నర్స్ వచ్చేసరికి ఎప్పుడు ప్లేలోకి వస్తారంటే డే 4th and 5th, ఎందుకంటే పిచ్ కొంచెం క్రాక్స్ అయితే వస్తాయి కాబట్టి. ఇంకా మన టీమిండియా చేంజెస్ వచ్చేసరికి బుమ్రాకి అయితే రెస్ట్ అయితే ఇస్తున్నారు, ఎందుకంటే బుమ్రాకి వర్క్ లోడ్ మేనేజ్మెంట్ వల్ల. ఇంకా ఇంగ్లాండ్ చేంజెస్ వచ్చేసరికి జాఫ్రా ఆర్చర్ అయితే వాళ్ళ స్క్వాడ్ తో అయితే జాయిన్ అయితే అయిపోయాడు. మన టీమిండియా ప్లేయింగ్ 11 వచ్చేసరికి కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి. ఇంకా మన టీమిండియా ప్లేయింగ్ 11 వచ్చేసరికి రాహుల్ ఇంకా యశస్వి జైస్వాల్ అయితే ఓపెనింగ్ అయితే చేయబోతున్నారు. ఇంకా 1 down వచ్చేసరికి లాస్ట్ మ్యాచ్ లో సాయి సుదర్శన్ అయితే కొంచెం స్ట్రగుల్ అయితే అయ్యాడు కాబట్టి ఇంకా ఎలాగా తనకు కొంచెం ప్రాక్టీస్ చేసినప్పుడు చిన్న ఇంజురీ అయితే అయ్యిందంట. సో ఇంకా 1 down లో వచ్చేసరికి ఈ మ్యాచ్ లో కరుణ్ నాయర్ ఆడవచ్చని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇంకా 2 down వచ్చేసరికి కెప్టెన్ శుభ్మన్ గిల్. ఇంకా 3 down వచ్చేసరికి ఎప్పుడులాగానే వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కింద రిషబ్ పంత్ అయితే ఆడుతాడు. లాస్ట్ మ్యాచ్ లో మన టీమిండియా బ్యాటింగ్ వచ్చేసరికి సడన్ గా కొలాప్స్ అయితే అయిపోయింది. ఇన్ఫాక్ట్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ ఇంకా టాప్ ఆర్డర్ వచ్చేసరికి బాగా పర్ఫామ్ చేసినా సరే లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ వచ్చేసరికి అందరూ చేతులు అయితే ఎత్తేసారు కాబట్టి. ఇంకా కరుణ్ నాయర్ అలాగా 1 down లో ఆడుతున్నాడు కాబట్టి నెంబర్ 6 పొజిషన్ వచ్చేసరికి ఒక ఆల్రౌండర్ ఆడితే పర్ఫెక్ట్ గా సెట్ అవుద్ది. ఆ ఆల్రౌండర్ కూడా బ్యాటింగ్ ఆల్రౌండర్ అయితే ఇంకా బాగుంటుంది. సో నెంబర్ 6 వచ్చేసరికి నితీష్ కుమార్ రెడ్డి ఆడితే ఇంకా బాగుంటుంది. నెంబర్ 7 లో స్పిన్ ఆల్రౌండర్ కింద రవీంద్ర జడేజా అయితే ఆడవచ్చు. ఇంకా లాస్ట్ మ్యాచ్ లో మన బౌలింగ్ వచ్చేసరికి ఎక్సెప్ట్ బుమ్రా ఇంకా సిరాజ్ తప్ప ఎవరు సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. సో నెంబర్ 8 వచ్చేసరికి హర్షదీప్ సింగ్, నెంబర్ 9 వచ్చేసరికి ఆకాష్ దీప్, నెంబర్ 10 వచ్చేసరికి సిరాజ్ అయితే ఆడితే బాగుంటుంది. ఇంకా నెంబర్ 11 వచ్చేసరికి కుల్దీప్ యాదవ్, ఎందుకంటే మన స్క్వాడ్ మొత్తంలో ఒకే ఒక్క స్పిన్నర్ అయితే ఉన్నాడు, అది కూడా రవీంద్ర జడేజా. ఇంకా ఎలాగా మన దగ్గర ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ నితీష్ రెడ్డి ఉన్నాడు కాబట్టి నెంబర్ 11 లో కుల్దీప్ యాదవ్ ఆడితే బాగుంటుంది. ఇంకా ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 వచ్చేసరికి లాస్ట్ మ్యాచ్ లాగే సేమ్ అయితే ఉండవచ్చు, జస్ట్ ఒకే ఒక చేంజ్ ఏంటంటే ఆర్చర్ అయితే వాళ్ళ స్క్వాడ్ తో జాయిన్ అయ్యాడు కాబట్టి. ఇంకా ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 వచ్చేసరికి ఓపెనర్స్ క్రింద జాక్ క్రాలీ, బెన్ డుకెట్ అయితే ఆడవచ్చు. ఇంకా 1 down వచ్చేసరికి ఒలివర్ పోప్, ఇంకా 2 down వచ్చేసరికి జో రూట్, ఇంకా నెంబర్ 3 వచ్చేసరికి హ్యారీ బ్రూక్, ఆ తర్వాత వాళ్ళ కెప్టెన్ బెన్ స్టోక్స్, ఇంకా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కింద జేమీ స్మిత్ అయితే ఆడవచ్చు. నెంబర్ 8 లో క్రిస్ వోక్స్ బదులు ఆర్చర్ అయితే ఆడతాడు. ఇంకా నెంబర్ 9 లో బ్రేడన్ కేర్స్, ఇంకా నెంబర్ 10 లో జోష్ టాంగ్, ఇంకా నెంబర్ 11 లో షోయబ్ బషీర్ అయితే ఆడతాడు. వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.